జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. లేని మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి అనగానే అందరిలో బాగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా అండి? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, చాలా సౌలభ్యంగాను, చాలా గొప్ప విశేషవంతగా, జమీందారీ లాగాను, ఏది ఎక్కడ తగ్గకుండా కూడా డిగ్నిటీగా ఉంటూ మెయింటైన్ చేసేటువంటి వారు ఉన్నారంటే కనుక ఒక్క మకర రాశి వారే. అంటే ఏమున్నా లేకపోయినా కూడా ఎక్కడ తలదించేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉండరు. ప్రేమ ఎంతగా ప్రేమిస్తారో ద్వేషం వస్తే అంతగా ద్వేషిస్తారు. ఎవరిని పడితే వాళ్ళు ద్వేషించరు. వారికి ఏదైనా తప్పు జరిగితే అంటే ఒక పాము ఉంటుంది. పాము పైన ఏదైనా మనం కదిలిచ్చామనుకోండి, మన పైన పగబడుతూ ఉంటుంది. దాన్ని ప్రేమించి పాలు పోయండి, ప్రశాంతంగా మనకి కాపాడుతూ ఉంటుంది. అలాంటి పాము అని చెప్పను, అలాంటి గుణాలు లక్షణాలు ఉన్నటువంటి వారే మకర రాశి వారు. కక్ష అంత పెద్దగా కక్ష పెట్టుకోరు వీరు. ఒకవేళ కక్ష పెట్టుకోవాల్సి వస్తే వారి పైన ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు చేస్తూనో, ఎన్నో రకాలైనటువంటి అపకీర్తి చేసేదానికి రోడ్డు మీద పడేస్తేనో తప్పితే వారు పెద్దగా కక్ష పెట్టుకోరు. శత్రువుడు కూడా ప్రేమించే తత్వం వారొక్కరి దగ్గరే ఉంది. అలాంటి ప్రేమించే వారికి కానీ, వారికి వారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వైట్ కాలర్ జాబు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలానే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోను వెల్గా ఉండేటువంటి వారు, విదేశీయానమే కాదండి, యూనివర్సిటీలో సీట్లే కాదండి, ఎన్ని అనుకుంటే అన్ని, ఎలా అనుకుంటే అలాగా బ్రతికి జీవించే వాళ్ళలో ఒకరిగా ఉంటారు. ఎక్కడ తగ్గకుండా, ఎవరికి చేజార్చకుండా, చేయి దించుకుంటూ, అందరినీ కూడా ఆకట్టుకుంటూ, ఎదుటి వారికి సహాయం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఒక్క మకర రాశి వారే అని చెప్పొచ్చు. మరి అలాంటి మకర రాశి వారికి అదృష్టం, అవకాశం కూడా కావాలి కదండి. మరి అదృష్టం, అవకాశం కావాలి అంటే ఎన్నో రకాల యజ్ఞ, యాగ, హోమ, జపదాలు చేస్తూనే ఉంటారు మకర రాశి వారు. దొరికినప్పుడల్లా అవకాశం వారు దానాలు చేస్తూనే ఉంటారు, ధర్మాలు చేస్తూనే ఉంటారు, ఎన్నో రకాల పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఎదగలేకపోతూ ఉంటారు. ఏంటండి మాకు ఈ జీవితము? గోచార రీత్యా ప్రాబ్లం ఉందా? లేకపోతే గ్రహాల రీత్యా సమస్య ఉందా? దశల రీత్యా సమస్య ఉందా? అసలు ఏంది? నవాంశ సమస్య ఉందా? మేమే ఎందుకు ఎదగట్లేదు? మాతో పాటు ఉన్నవారు, మా కింద స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు అందరూ కూడా మా ముందుకు వచ్చి ఎగరేసి వెళ్ళిపోతూ ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. మరి మాకేమవుతుంది? మేమెందుకు సంపాదించలేకపోతున్నాము అనుకుంటే మీరు అందరికీ కూడా గమనించాలండి. మనమే ఎదగట్లేదు అంటే జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గోచర ప్రకారం కాదు. మన పైన ఎవరైనా ఏదైనా చెడు క్రియలు చేపించారేమో. ఇది ఎందుకు మీరు ఆలోచించట్లా, గమనించట్లా? చెడు క్రియలు మన పైన ఎవరైనా చేపించడం ద్వారా మనము ఎదగలేము, మనం ముందుకెళ్ళలేము. మరి ఇలాంటివన్నీ సందర్భాలు, మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు రిపీట్ ఇలాంటివన్నీ సంబంధాలు, ఇలాంటివన్నీ సందర్భాలు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే, మనము ఒక ఆలయ దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ఎలాంటి ఆలయ దర్శనం చేసుకోవాలి నాయనా అంటే, ఖచ్చితంగా చెప్తా. ఆలయ దర్శనం మనం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అవరోధాల నుంచి బయటపడుతూ ఉంటాం. దాంట్లో మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన ఆలయ దర్శనం ఏంటో తెలుసా అండి? మనకి సమీపంలో ఉన్నటువంటి కాణిపాకంలో వినాయక స్వామి. అలానే మనకి ఎన్నో రకాల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కాణిపాకంలో ఉన్నటువంటి వినాయక స్వామి వారి యొక్క దర్శన భాగ్యము మీరు తప్పకుండా చేసినట్టయితే ఎన్నో రకాల అవరోధాలే కాదండి, విఘ్నాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అరుణాచలం, ఈ అరుణాచల పుణ్యక్షేత్రంలో ప్రదక్షిణ చేసుకోవటం, పాదాల చెంత నుంచి ప్రదక్షిణ చేసుకోవడం కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి అవరోధాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ 2 ఆలయాల దర్శనాలే కాకుండా మీకు అవకాశం ఉంది అంటే కనుక తిథి, వారము ఏం ఆలోచించకండి. ఆ ఆలయ దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ ఒక నైటు నిద్ర చేసే ప్రయత్నం అయితే మీరు చేసినట్టయితే, మీరు చేయబోయే వ్యాపారానికి విఘ్నాలు, అప్పు కావాలన్న పుడుతూ, మీకు ఎన్నో రకాల జాబులు, అలానే మనం అనుకున్నట్టుగా మొదటిగా మనం అనుకున్నాం చూసారా, ఎన్నో రకాల అవరోధాలే కాదండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కోసం ప్రయత్నం చేసేవారు అందరికీ కూడా ఈ 2 ఆలయ దర్శనాలు అయితే మాత్రం మీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కొంగు బంగారం అయ్యేటువంటి ఆలోచన కనిపిస్తుంది. దాంతోపాటు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఎంతోమంది మీ మీద చేయించే చెడు క్రియలు కూడా ఒక మోస్తారుగా ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కాణిపాకంలో ఉండేటువంటి వినాయక స్వామి వారిని ఒక్కటిని ఆరాధించడమే కాకుండా అరుణాచల దర్శనం కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి మంచి జరగటమే కాదండి, మంచే జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇంట్లో పిల్లలకి ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఎదగలేకపోతున్నారు, పిల్లల్లో జీవితం లేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నా జీవితం ఏమవుతుందో తెలియట్లేదు, అందరూ దూరమవుతూ ఉన్నారు, డబ్బు నష్టపోతున్నా, అలానే ఆస్తులు నష్టపోతూ ఉన్నా, ఒకటి ముందుకు రావట్లేదు, దీని అన్నిటితో పాటు ఇంకా కూడా మీరు బాధపడేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు,
ఈ దర్శన భాగ్యం తర్వాత మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడుతూ, అలానే మీ పైన ఎన్నో రకాల కళ్ళు ఉంటాయి. మీరు ఇలా ఎదగకూడదు, ఆ రోడ్డు మీద పడిపోవాలి, నష్టపోవాలి, భంగపడాలి, బాధపడాలి అని చెప్పి చాలామంది ఒక కోరిక, ఈ చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా మీ పైన పడి ఏడుస్తూ ఉంటారు. ఆ యొక్క నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలే కాకుండా మీ పైన ఏదైనా చెడు క్రియ జరిగినా కూడా ఈ 2 ఆలయాల దర్శనం గాని, ప్రదక్షిణ గాని మీకు చాలా సౌలభ్యంగా, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ పైన చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా వీటికి మించి ఏదైనా ఉన్నది, మేము ఇలాంటి ఆలయాల దర్శనం చాలా చేసుకున్నాము కానీ నాకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఒక పద్ధతి ఉంటుంది ఆలయానికి వెళ్ళడానికి. అలాంటి ఆలయాలకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇంట్లో పూజా మందిరంలో మనం నమస్కారం చేసుకుని తీర్థయాత్రలు మొదలు పెట్టాలి. మరలా తీర్థయాత్రలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి నమస్కారం చేసుకుని చక్కెర పొంగల్ కానీ, బెల్లం పొంగల్ కానీ, ఇంకేదన్నా స్వీట్ ఐటమ్స్ ఆ స్వామివారి పాదాల చెంతన పెట్టేసి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని, నాకు దర్శన భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత, మీ యొక్క కృపా కటాక్షాలు మా పైన వెలవెలడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే కనుక అప్పుడు దర్శన భాగ్య సంపూర్ణము మనకి లభ్యపడుతూ మనం కోరినటువంటి కోరిక కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వారందరికీ కూడా ఈ యొక్క ఆలయ దర్శనం మనస్ఫూర్తిగా వారికి కావాలి అని నేను కోరుకుంటూ, ఇలాంటి ఆలయ దర్శనాలు చేసుకోవడం ద్వారా మనకి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వెళ్ళి దర్శనం చేసుకొని రావలసిందే. జై శ్రీమన్నారాయణ.